రాగి జంతికలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ అండి. ఒక కప్పు బొట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా మనం ఇక్కడ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని జల్లెల్లో జల్లించుకోవాలి. జల్లించుకున్నప్పుడు మనకి ఏదైనా వేస్ట్ మిగిలితే కనుక అది తీసివేయాలి. ఇప్పుడు అదే పిండిలోనికి 3 కప్పుల రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఈ విధంగా 3 కప్పుల రాగి పిండిని, అరకప్పు బియ్య పిండిని కూడా తీసుకొని మనం జల్లించి పెట్టుకున్న పుట్నాల పప్పులోనికి ఇది కూడా జల్లించుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి రుచి తగినంత సాల్టు, అదేవిధంగా పావు కప్పు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ వాము క్రష్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా వేడి నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ హెల్తీగా తయారు చేద్దామని నెయ్యి యాడ్ చేసుకున్నాను. వేడి నూనె యాడ్ చేసుకొని మొత్తం కలయబెట్టుకొని ఈ విధంగా మనం ఉండకట్టుకుంటే నెయ్యి సరిపోయినట్టండి పిండికి. అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా మనం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకొని మన సరిపడా పిండిని తీసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలండి. అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలాంటి దాని మీద యాడ్ చేసుకొని నూనెలో వేసుకుంటే నూనె అనేది మన చేతికి అంటకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా వేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని సరిపడా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని జంతికల గొట్టలో ఉన్న పిండిని ఈ విధంగా యాడ్ చేసుకొని మనం కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ తీసుకొని ఈ విధంగా మనం రాగి జంతికలని కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. షుగర్ ఉన్న వారికి ఇవి చాలా యూజ్ అండి. రాగి పిండితో కానీ మనము చేసి పెట్టామంటే చక్కగా తింటారండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వులు, వాము ఫ్లేవర్ అవన్నీ తగులుతూ చాలా బాగుంటాయండి. చాలా రుచికరమైన జంతికలు. ఈ విధంగానే మనం పిండి మొత్తం కూడా నూనెలోనికి ఒత్తుకొని జంతికలను తయారు చేసుకోవటమేనండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చేతిలోనే మనకి చక్కగా ఎంతో క్రిస్పీగా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.